రాజకీయ సంక్షోభాలు ఉన్నాయి. దీని కారణంగా ఇటు న్యూక్లియర్ డిటరెంట్ అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. దాన్ని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతూనే వాళ్ళకున్న న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి చెప్పుకొచ్చాడు. దాంతో పాటు యుద్ధానికి సిద్ధం చేస్తున్నామని చెప్పుకురావడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఇవన్నీ కూడా జపాన్ సముద్ర తీరానికి సమీపంలో పడడంతో జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఎందుకు ఇప్పుడు వెనిజులా వివాదం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం గురించి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ వ్యవహారంలో కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని హెచ్చరించాడు అనేది కొన్ని అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ ఇన్ఫాక్ట్ అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకవేళ మదురోను కనుక విడుదల చేయకపోతే అంతర్జాతీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు అనేది ఆయన హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే ఇక్కడ చిన్న కరెక్షన్ కావచ్చు, లేకపోతే చిన్న క్యాలిక్యులేషన్ గురించి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఒకవేళ పుతిన్ ఉద్దేశించి ఎక్కడైనా వెళ్లే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వెనిజులాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వెనిజులాకి రాత్రికి రాత్రి అటు నికోలస్ మదురోని ఎత్తుకు వెళ్ళిపోయింది అమెరికా అనేది వినిపించమాట. ఇక్కడ యుక్రెయిన్ కూడా రియాక్ట్ అయింది. యుక్రెయిన్ ఏమంటోంది, ఇటు వెనిజులా అధ్యక్షుడు మీరు చేయగలిగారు, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మీరు అలా రాత్రికి రాత్రి తీసుకువెళ్ళగలరా? ఒకవేళ ట్రంప్ మాట వినకపోతే కనుక నెక్స్ట్ టార్గెట్ లో వినిపిస్తోంది గ్రీన్లాండ్, ఆ తర్వాత కొలంబియాతో పాటు క్యూబా, అలా ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా అక్కడ వినిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇరాన్ మీద టార్గెట్ చేయొచ్చు అనేది. ఒకవేళ ఇవన్నీ జరిగితే కనుక ఎప్పుడైతే వీటి మీద పట్టు సాధిస్తాడో ఆటోమేటిక్ గా ఇది ఉత్తర కొరియాకి సంబంధించి కిమ్ జాంగ్ ఉన్ వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఉత్తర కొరియా మీద కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. అంటే లెట్ మీ గివ్ అ బ్రీఫ్ నోట్ ఆన్ దిస్. గ్రీన్లాండ్ అనేది చాలా కీలకం. ఒకవేళ గ్రీన్లాండ్ కనుక స్వాధీనం చేసుకుంటే అమెరికా అనేది అక్కడ నుంచి రష్యా మీద వాళ్ళు ఫోకస్ చేయొచ్చు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోకస్ ని మరి ముఖ్యంగా చెప్పాలంటే యుద్ధానికి సంబంధించి ఒకవేళ పరిస్థితి దాపరిస్తే కనుక అటువంటి పరిస్థితులకు వెళితే కనుక వెంటనే అక్కడ పరిస్థితిని దూరం నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక కన్నేసి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక వీ కెన్ సీ ఇట్. ఎందుకంటే ఉత్తర కొరియా అలాగే రష్యా ఇవన్నీ కూడా కాస్త వీళ్ళ మధ్య ఒక స్నేహ సంబంధం అనేది మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కళ్యాణ్. సో ఒకవేళ అదే పరిస్థితులు కనుక ఏర్పడితే అంటే ఇప్పుడు ట్రంప్ కనుక నికోలస్ మదురోను విడిచిపెట్టకపోయినా, ఎందుకంటే నెక్స్ట్ మాటలు కనిపిస్తున్నాయి కదా, గ్రీన్లాండ్ ఎలాగైనా సొంతం చేసుకుంటా అంటున్నాడు, కొలంబియా మీద పెద్ద మేము కష్టపడాల్సిన అవసరం ఉంది, ఇంక 20 రోజుల్లో మా సొంతం అయిపోతుంది అంటున్నాడు. క్యూబా గురించి అయితే క్యూబా అవసరం ఏముంది, వెనిజులా చేతిలోకి వచ్చేసింది కాబట్టి క్యూబా మాకేం పెద్ద లెక్క కాదు, అసలు దాని మీద దాడి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది మా చేతిలోకి వచ్చేస్తుంది అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఈ పరిణామాలను చూస్తుంటే ఎప్పుడైతే వెనిజులా పరిణామం ఇటు ప్రపంచం ఎవరు ఊహించలేదు. అఫ్ కోర్స్ ఇది కాస్త నానానికి అటువైపు ఉండొచ్చు గాక, బట్ అయినప్పటికీ కూడా ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుకునే సందర్భంలో మాత్రం ఈ మాట వినిపిస్తుంది. ఎందుకని ఇటు గ్రీన్లాండ్ మీద కనుక ఇటు ట్రంప్ పట్టు బిగించగలిగితే, గ్రీన్లాండ్ మీద కనుక ట్రంప్ పట్టు బిగించగలిగితే ఇటు ఏకంగా మీరు చూడొచ్చు గ్రీన్లాండ్ మీద కనుక ఇటు ట్రంప్ తన సైన్యాన్ని మోహరిస్తా ఆల్రెడీ ఇప్పటికే ఉన్న సందర్భం ఒక సైనిక స్థావరం ఇక్కడి నుంచి అంటే యుక్రెయిన్ కి సంబంధించి మరి ముఖ్యంగా రష్యా మీద చాలా ఫోకస్ అవ్వచ్చు. ఇక అక్కడి నుంచి రష్యా మీద కనుక ఫోకస్ అయితే ఇంకేముంది, సౌత్ కొరియా, నార్త్ కొరియా ఈ రెండింటి మీద పెద్ద కష్టమే కాకపోవచ్చు అనేది ఇక్కడ వినిపించే వాదన. కాబట్టి ఇటు మరి ముఖ్యంగా చెప్పినప్పుడు పసిఫిక్ ఓషన్ మీద అమెరికా పూర్తి స్థాయిలో పట్టు సాధించే అవకాశం ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ కి సంబంధించి పూర్తిగా ఒకవేళ గ్రీన్లాండ్ స్వాధీనం చేసేసుకొని దాంతో పాటు మెక్సికో, క్యూబా, అలాగే గ్వాటమాలా, వెనిజులా, కొలంబియా వీటన్నిటిని కూడా ఒకవేళ తన స్వాధీనంలో తెచ్చేసుకుంటే కనుక ఇటు అట్లాంటిక్ సముద్రం తన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. మరి ముఖ్యంగా ఇటు యూరప్ కి దాంతో పాటు అమెరికాకి మధ్యలో ఉంది, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ లో ఉందని చెప్పుకోవాలి గ్రీన్లాండ్ అనేది. సో ఒకవేళ అక్కడ కనుక లాగేసుకున్నా, లేకపోతే ఇవన్నీ పరిణామాలు జరిగితే కనుక ఇది కష్టం అవుతుంది. అండ్ ఆ తర్వాత ఎవరు ఎంత గింజుకున్నా అమెరికా వినే ప్రసక్తి ఉండదు. ప్రపంచాన్ని మళ్ళీ పాత కాలంలోకి మనం సాధారణంగా అంటూ ఉంటాం, పాత యుగానికి తీసుకువెళ్ళిపోతాడని చెప్పి ట్రంప్ అనేది ఒక చర్చ జరుగుతున్న క్రమం. సో ఇలా ఇప్పటికే మనం గమనిస్తే కనుక సౌదీ కావచ్చు, ఇలా ఈ కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అమెరికా మాట వింటున్నాయి, అమెరికా చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఒక చర్చ జరుగుతున్న క్రమం ఉంది. కాబట్టి ఇటు నార్త్ కొరియా బహుశా ఆందోళన వ్యక్తం చేస్తుందంటే అతిశక్తి లేదు. ఇప్పటికే మనం చూసాం గతంలో ఎవరి మాట వినిపించుకోడు కిమ్ జాంగ్ ఉన్, అండ్ న్యూక్లియర్ విషయంలో కూడా ప్రస్తుతం అదే చర్చ జరుగుతుంటుంది. అందుకే ఇప్పుడు ప్రయోగాలు కావచ్చు, లేకపోతే ఇదొక బల నిరూపణ కింద చెప్పుకోవాలి. అంటే బలాన్ని బల ప్రదర్శన, నిరూపణ కూడా కాదు, బల ప్రదర్శన అనేది చెప్పుకోవాలి. మా దగ్గర ఉన్న సత్తా ఇది, మేము చేయగలిగే సత్తా ఇది అని చెప్పి. సో ఇక్కడ
ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే, రిమెంబర్ ఇక్కడ చైనా కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం అమెరికాకు. కారణం అక్కడ కూడా రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. ఇంకా కారణం ఏంటి, ఇటు చైనా ఇంపాక్ట్ అనేది వెనుజులా చమురు ఎక్కువగా ఉన్నాయి. అమెరికా కాకుండా, అమెరికా అక్కడ అఫ్ కోర్స్ వాళ్ళ జాతీయకరణ చేసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళందరూ తన్ని తరమేశారు. సో అమెరికా కంపెనీ వెళ్ళిపోయాయి. ఇక్కడ చైనా ఆధిపత్యం ప్రారంభమైంది. చైనా కంపెనీలు అనేవి ఎక్కువగా అక్కడ ఆయిల్ రిసోర్సెస్, ఆయిల్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యాన్ని పూర్తిగా అణిచివేయాలి. అందుకనే వెనిజులా అధ్యక్షుడు మదురోని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం, లేకపోతే వెనిజులాని టార్గెట్ చేయడం. అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చిన రొడ్రిగో అనుకుంటా, సారీ ఫర్ ద మేబీ సబ్జెక్ట్ కరెక్షన్, తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏమంటున్నాడు ట్రంప్, ఒకవేళ మీరు కూడా నేను చెప్పినట్టు వినకపోతే మీరు కూడా మీకు అంతకన్నా దారుణమైన గతి పట్టిస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా యూరప్ కి సంబంధించి ఒక్కటయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎక్కడ రష్యా కావచ్చు, అట్ ది సేమ్ టైం నార్త్ కొరియా, సౌత్ కొరియా, రష్యా ఆఫ్ కోర్స్ ఖండించింది. బట్ ఒక బలమైన ఖండన అనేది వినిపిస్తోందంటే కనుక నిర్మోహమట్టంగా ఇక్కడ కిమ్ జాంగ్ ఉన్ కి ట్రంప్ కి వార్నింగ్ ఇవ్వడం అనేది. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ సంగతి ట్రంప్ కి తెలుసు, ట్రంప్ సంగతి కిమ్ జాంగ్ ఉన్ కి తెలుసు. ఇద్దరు కూడా ఒకే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనలో అతిశయోక్తి లేదు. ఇంకా ట్రంప్ అయినా కొన్నిసార్లు ఆలోచిస్తాడు, ఆచితూచి వ్యవహరిస్తాడేమో, కానీ కిమ్ అనే వ్యక్తి కిమ్ అనకుండా మొత్తం పరిహారించేస్తాడు. బయటికి సౌండ్ రాకుండా, అంటే బయటికి ఇన్ఫర్మేషన్ రాకుండానే తన ప్రయోగాలు తను చేస్తూ ఉంటాడు. ఇలా అనేక రకాలైన మాటలు, అనేక రకాలైన ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది సౌత్ కొరియా, నార్త్ కొరియాల మధ్య. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి ఏమైనా చేయగలరా? ఎందుకంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య మనం ఇష్యూస్ చూస్తున్నాం. ఒకవేళ ఇదే అంటే వెనిజులాను అమెరికా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తుందో, లేకపోతే తన చెప్పు చేతిలో పెట్టుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, లేకపోతే అధ్యక్షుని తీసుకువెళ్ళిపోయిందనే ఈ కాంటెక్స్ లో నార్త్ కొరియా కూడా అదే వార్నింగ్ ఇచ్చి సౌత్ కొరియాను లాగేసుకుంటే అమెరికా మాట ఏంటి? అలా అని చెప్పి ఇక్కడ తైవాన్ విషయంలో చైనా ఒకవేళ అదే చేస్తే కనుక ట్రంప్ చూస్తూ ఊరుకుంటాడా? అండ్ ఇదే పరిస్థితిని యుక్రెయిన్ విషయంలో రష్యా చేస్తూ ఊరుకుంటాడా? ఇలా ఈ ఈక్వేషన్స్ అన్ని ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేటో గురించి కూడా ప్రశ్న తలెత్తుతోంది కళ్యాణ్. ఎందుకు ప్రశ్న తలెత్తుతున్న ప్రశ్న మీరు అడిగితే కనుక, గ్రీన్లాండ్ విషయంలో ఇక్కడ గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డెన్మార్క్ నుంచి అఫ్ కోర్స్ స్వయం ప్రతిపత్తతో ఉన్నప్పటికీ కూడా డెన్మార్క్ లో భాగం అనే ఒక మాట వినిపిస్తుంది. సో ఇక్కడికి ప్రత్యేక రాయబారిని అమెరికా పంపించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. డెన్మార్క్ కూడా, ఐ థింక్ డెన్మార్క్ ప్రధాని కూడా కాస్త హెచ్చరించారు, మీరు కనుక అక్కడ ఏవైనా అంటే వెనిజులా లాంటి పరిస్థితులు కనుక గ్రీన్లాండ్ లో మీరు తీసుకొస్తే కనుక నేటో కూటమి అంటే బహుశా ఇది ఈ ఈక్వేషన్ ని కిమ్ జాంగ్ ఉన్ పట్టుకున్నట్టు భావించాలి. ఒకవేళ ఇక్కడ నేటో కనుక వీకెన్ అయిపోయింది అనుకుందాం, నేటో కనుక పూర్తిగా బలహీన పడిపోయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అడ్వాంటేజ్ అనేది ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్న సందర్భంలో కిమ్ జాంగ్ ఉన్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల అనేక రకాల సాధ్యాల గురించి మాట్లాడుకోవచ్చు అనుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. బట్ బహుశా ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తుందా అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారితీసే అవకాశం ఉంటుందండలో అతిశయోక్తి లేదు ఇక్కడ. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద జనవరి 3న యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఒక ఆపరేషన్ని కండక్ట్ చేసి ఇటు ముదోరోని ఆయన ప్యాలెస్లోనే ఆయనని అక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని ఇటు అమెరికాకి తీసుకెళ్ళడం ఇదంతా జరిగిన వెంటనే జనవరి 4th, జనవరి 5th వెరీ నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డేనే కిమ్ జాంగ్ ఇటు నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ న్యూక్లియర్ మిసైల్స్ని, హైపర్సోనిక్ మిసైల్స్ని ప్రయోగించాడు. అంటే నా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, మీరు నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను, మూడో ప్రపంచ యుద్ధానికి రెడీగా ఉన్నాను అని సంకేతాన్ని వెరీ నెక్స్ట్ డే. ఆయన గతంలో కూడా కొన్నిసార్లు ఇదే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. సో 24 hours ఈ హైపర్ సోనిక్ మిసైల్ టెస్టులు చేయడం. దాని తర్వాత ఇటు నార్త్ కొరియాకి సంబంధించిన స్టేట్ మీడియా ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏంటి ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఇటు మదోరో నా పర్సనల్ ఫ్రెండ్ అని చెప్పి ఒక వర్డ్ని యూజ్ చేయడం, అలాగే కామ్రేడ్ ఇన్ ఆర్మ్స్. ఎందుకు అనంటే కామ్రేడ్ ఇన్ ఆర్మ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్, అలాగే ఒక దేశానికి సంబంధించిన సోవెర్నిటీ దాన్ని కూడా భంగపరిచింది అమెరికా అంటూ ఈ స్టేట్మెంట్ని కంట్రీకి నార్త్ కొరియాకి సంబంధించిన స్టేట్ మీడియా అఫీషియల్గా రిలీజ్ చేసింది. దాంతోపాటు న్యూక్లియర్ జస్టిఫికేషన్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కిమ్ అలాగే మదురో వాళ్ళిద్దరు కూడా ఇటు ఒకరికొకరు ఇటు అమెరికా నుంచి శాంక్షన్స్ పొందిన వాళ్ళే. ఇటు వెనిజువెలా, నార్త్ కొరియా 2 కంట్రీస్ మీద కూడా అమెరికా
అలాగే ట్రంప్ శాంక్షన్స్ విధించాడు గతం నుంచి కూడా. సో వీళ్ళిద్దరికీ ఒక రిలేషన్ ఉంది. వీళ్ళిద్దరు 2019 నుంచి కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇటు వెనిజువెలా నుంచి మదోరో ఫ్యూయల్ని ఇచ్చాడు కిమ్ జాంగ్కి. కిమ్ జాంగ్ ఇటు వెనిజువెలాకి సంబంధించిన మిలిటరీ వాళ్ళని ట్రైనింగ్ చేయడం, అలాగే సైబర్ వార్ఫేర్, సో మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, హార్డ్వేరు, ఇలాంటివన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎవరు? ఇటు వెనిజువెలా, అలాగే ఇటు నార్త్ కొరియా. కిమ్ జాంగ్ అలాగే ఇటు మదోరో 2019 నుంచి ఇదంతా చేసుకున్నట్టు తెలుస్తుంది. సో 2019 తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఒక్కసారి మనం చూస్తే కనుక కిమ్ మదోరో వాళ్ళు కూడా రెగ్యులర్ బేసిస్లో వాళ్ళిద్దరు కూడా లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, కంగ్రాచులేట్ చేసుకోవడం, అలాగే ఒక గ్లోబల్ సౌత్ రెసిస్టెన్స్కి మేము స్టాండ్ అవ్వాలి అంటూ ఇటు గతంలో మదోరో అలాగే కిమ్ జాంగ్ వీళ్ళిద్దరు కూడా ఆ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా తన ఫ్రెండ్ని, కిమ్ జాంగ్ ఫ్రెండ్ మదోరోని ఇటు అమెరికా, ఇటు ట్రంప్కి సంబంధించిన యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ క్యాప్చర్ చేసి పట్టుకొని తీసుకెళ్ళిపోయిన వెంటనే ఒక్కసారిగా ఇటు న్యూక్లియర్ మిసైల్ టెస్ట్లు అవన్నీ చేశాడు. గతంలో కూడా ఇటు కిమ్ జాంగ్ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. గతంలో కూడా ఇటు గదాఫీ, లిబియాకి సంబంధించిన ఇష్యూని ఆయన బయటకు తీసుకొచ్చి గదాఫీ న్యూక్లియర్ పవర్గా అవ్వాలనుకున్న సమయంలో అతన్ని అవ్వనివ్వలేదు, కానీ తర్వాత తనని అమెరికన్సే చంపేశారు. సో న్యూక్లియర్ పవర్గా ఉండకపోవడమే ఒక ప్రాబ్లం అయింది. అలాంటి ట్రాప్లోకి నేను వెళ్ళను అంటూ ఇటు కిమ్ జాంగ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో న్యూక్లియర్ పవర్ ఉండాల్సిందే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. అది లేకపోతే ఇప్పుడు వెనిజువెలా కూడా లిబియా ఎలా అయితే ట్రాప్ అయిపోయిందో, ఎలాగైతే గదాఫీ ట్రాప్ అయిపోయాడో, అలాగా ఇటు మదోరో కూడా ట్రాప్ అయ్యాడు. కాబట్టే నా దగ్గర న్యూక్లియర్ పవర్ని పెట్టుకున్నాను, న్యూక్లియర్ పవర్ని నేను యూజ్ చేస్తాను అంటూ ఆయన చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది రానున్న రోజుల్లో. మరి ఇటు అమెరికా ప్రపంచ దేశాలని మొత్తాన్ని శాసిస్తుంది అని అంటే రెండు విషయాలు. ప్రపంచం మొత్తంలో ఎక్కడ పెట్రోల్ని కొనుగోలు చేసినా, ఎక్కడ పెట్రోల్ డీజిల్ని కొనుగోలు చేసినా దాన్ని డాలర్లోనే కొనుగోలు చేస్తున్నారు అన్ని ప్రపంచ దేశాలు. దానికి బదులుగా ఇప్పుడు బంగారాన్ని, లేకపోతే దానికి బదులుగా ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఎస్పెషల్లీ బ్రిక్స్కి సంబంధించిన దేశాలు అన్నీ ప్రస్తుతానికి, బ్రిక్స్ ప్లస్ కంట్రీస్ అన్నీ కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని, ఒక ఆల్టర్నేటివ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో 1950s ఇటు అమెరికా ఒప్పందాన్ని చేసుకుంది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఎస్పెషల్లీ దుబాయ్ లాంటి దేశాలతోని. మీరు ప్రపంచ దేశాలకి ఎవరికి ఆయిల్ అమ్మినా కానీ మీరు డాలర్స్లోనే ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటూ చేశారు. అప్పటి నుంచి ఈ ఆయిల్ కోసమే ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా